రాఖీ పౌర్ణిమ వేడుకలలో పాల్గొని తిరిగి ఇళ్లకు తిరిగి వెళ్తున్న ప్రయాణికులతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారడంతో ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను త్వరితగతిన పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం కావడంతో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, పుట్టింటికి వచ్చిన మహిళలు తిరుగు ప్రయాణం చేస్తుండడంతో ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, మహిళలు తిరుగు ప్రయాణంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులకు నమస్కారం అండి. ముందుగా ఆర్టీసీ ప్రయాణికులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి దృష్టిలో ఉంచుకొని అదనపు ప్రయాణికులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని మన 7, 8, 9, 10, 11 డేట్లలో ఎంపీ గారి ఫయాద్ గారి ఆదేశాలను అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 7వ తారీఖు నుండి మన జేబీఎస్ 7, 8, 9 మనకు జేబీఎస్ నుంచి డౌన్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల జేబీఎస్ నుంచి అదనపు ట్రిప్ ఏర్పాటు చేయడం జరిగింది. 7వ తారీఖు నాడు 16 ట్రిప్పులు, 8వ తారీఖు నాడు 18 ట్రిప్పులు, నిన్న 9వ తారీఖు నాడు రాఖీ పౌర్ణమి రోజు జేబీఎస్ నుంచి అదనంగా 20 ట్రిప్పులు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న 9వ తారీఖు రాఖీ పౌర్ణమి సందర్భంగా లోకల్ ట్రాఫిక్ కూడా నిన్న చాలా ఉండండి. దాని కొరకు అదనపు బస్సు జగిత్యాల రూట్లో ఒక 10 ట్రిప్పులు, కరీంనగర్ రూట్లో ఒక 10 ట్రిప్పులు ఏర్పాటు చేసి ప్రయాణికులందరినీ కూడా సాయంత్రం లోపలే ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. ఈ రోజు అంటే సండే రోజు ఈ మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ హెవీగా ఉంటుందో ఇది దృష్టిలో పెట్టుకొని మనం మళ్ళీ అప్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్న ఉద్దేశంతో మన వేములవాడ బస్ స్టేషన్ నుంచి జేబీఎస్కు ఈరోజు 18 ట్రిప్పులు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సోమవారం మండే రోజు రద్దీ దృష్టి ఏర్పడి మార్నింగ్ 3 గంటల నుంచే అదనపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము మండే రోజు రేపు సోమవారం రోజు ఒక 20 ట్రిప్పులు జేబీఎస్కు అదనపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రద్దీ దృష్ట్యా ఏ రూట్లో రద్దీ ఎక్కువ ఉంటే కూడా అక్కడ బస్ స్టాండ్లోనే ఉండి మా సూపర్వైజర్స్ నేను బస్ స్టేషన్లో ఉండి పరిశీలించి ఏ రూట్లో అయితే రద్దీ ఉంటుందో ఆ రూట్లో కూడా అదనపు బస్సులు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ జరుగుతుందండి. నిన్నటి వరకు ట్రాఫిక్ స్మూత్గా క్లియరెన్స్ జరిగింది. ఈ రోజు కూడా ఇప్పుడు బస్ స్టేషన్లో ఉండి సండే రోజు ట్రాఫిక్ కూడా క్లియరెన్స్ జరుగుతుంది. రేపు మండే రోజు మార్నింగ్ నుంచి కూడా బస్ స్టేషన్స్లో స్పెషల్ టీం వాలంటీర్స్ పెట్టి ఏ రూట్లో అయితే రద్దీ అదనంగా ఉంటుందో ఆ రూట్లో అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాఖీ ట్రాఫిక్ను క్లియర్ చేయడం జరుగుతుంది.